ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి 4 నెలలకు ఓసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. HR శంకరన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలని కోరారు. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ప్రజల చేత ఫ్రెండ్లీగా ఉన్నంత వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు సంక్షేమ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. ప్రజల మనసును గెలిచి మంచి పేరును తెచ్చుకోవాలని సూచించారు. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా పనిచేయగలరు అన్న ఆలోచనలో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సాధనలో ఎంతో మంది అమరులయ్యారు. మరోవైపు IPS, IASలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రోజుకు 18 గంటలు పనిచేయాలని సూచించారు. లేదంటే విధుల నుంచి తప్పుకోవచ్చని స్పష్టం చేశారు. మీరందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీల స్కూల్స్లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. ఇవాళ ఎక్కడ చూసినా, ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది, నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారుల దగ్గర సమాచారం ఉందో లేదో కానీ పర్సనల్గా I have some information. సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్, మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉక్కు పాదంతో అణచివేయాల్సిన అవసరం లేదు. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సన్బాన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్లో ఈరోజు అప్లికేషన్స్ అంటే ఏమంటే కాల్ టికెట్స్ అమ్ముతున్నారు, బుక్ మై షో. సో ఐ వెరిఫై విత్ మై పీపుల్. అసలు వాళ్ళు ఇంతవరకు పర్మిషనే తీసుకోండి. పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బాన్ పార్టీలు పెట్టి కిడ్స్ అండర్ 18 అసలు అట్లా వాటిలో అలోవే చేయదు. 100 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్. సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది? ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు? డిజిటల్ చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది. ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్. అధికారులు తన జ్ఞానేంద్రియాలని వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా ఉన్నా పాలేరులో మాత్రం లంచం తీసుకుని పోస్టింగ్ ఇవ్వడం ఉండదని స్పష్టం చేశారు. అధికారులు కూడా రూపాయి ఆశించకుండా ప్రజలకు పనులు చేసి పెట్టాలని సూచించారు. అధికారులను ఎవరిని బదిలీ చేయమని, కానీ వారు పద్ధతి మార్చుకుని విధులు నిర్వహించాలని సూచించారు. లేదంటే కనుసైగతో వాళ్ళంతట వాళ్లే వెళ్లే విధంగా చేస్తానన్నారు. తన పరిపాలనలో మాటలు ఉండవని, కేవలం కనుసైగలేనని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్థిక, స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపిన ఆయన ఆయా కేసులో బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. Economic offense, the so-called what we call commonly as white collar crime, pretty dominant because of various reasons. A lot of industries are there, a lot of companies are there, a lot of enterprises are there, and of course a lot of land issues also are there. So because of that we have a chala big component of white collar crime. People lose a lot of money, lot of their hard earned money, their properties in that. సో వాళ్ళకి ఒక ప్రాపర్ డెలివరీ ఆఫ్ జస్టిస్ మనం ఎన్ష్యూర్ చేయడానికి అది చాలా ట్రై చేస్తాం. ట్రాఫిక్ మీరు చాలా కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. ట్రాఫిక్ ఈజ్ అ పర్సిస్టెంట్ ప్రాబ్లమ్. ట్రాఫిక్ కి సొల్యూషన్స్ ఆల్సో ఆర్ యాజ్ డైనమిక్ యాజ్ ద ట్రాఫిక్ ఇట్ సెల్ఫ్. సో దానికి కూడా మేము ట్రై చేస్తాం డెఫినెట్లీ.
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు అనదగ్గ చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ కలిస్తే బీజేపీకి ఏంటి సంబంధమని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ తో సమావేశం గురించి చంద్రబాబు అయినా చెప్పాలి, లేకపోతే ఈ భేటీలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ అయినా చెప్పాలి. ఈ భేటీపై బీజేపీ వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అదేదో మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా టీవీలో చూశాను. ఇది మేం పరిశీలనలోకి తీసుకోదగ్గ అంశం కాదు. రాజకీయాల్లో అనేక మంది ఒకరినొకరు కలుస్తూ ఉంటారు. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ ఎందుకు కలిశారన్నది టీడీపీ వాళ్ళు చెబితేనే బాగుంటుంది. దీనిపై మేం స్పందించాల్సిన పని లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. మేము వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అదేదో క్యాజువల్గా మీటింగ్ జరిగిందనే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా టీవీలో విన్నాను. అది దాని గురించి మేము పెద్దగా పరిశీలనలోకి తీసుకునేటువంటి అంశం కాదు. రాజకీయాల్లో అనేక మందిని కలుస్తుంటారు. మరి ఆలోచన ఏంటి, తెలుగుదేశం పార్టీ ఎందుకు వారు కలిశారు అన్నది వారు తెలియజేస్తే బాగుంటుంది, కానీ దానిపైన మేము ప్రక్రియ తెలియచేయడం అవసరం. మా పార్టీ నిర్ణయాలు మా పార్టీయే చేసుకుంటుంది. మేమేమి ఇతర పార్టీలకి మా పార్టీ నిర్ణయాలను అవుట్సోర్స్ చేయలేదు. ఇతర పార్టీల నాయకులు కానీ మంత్రులు కానీ మా పార్టీ యొక్క నిర్ణయాలపై జరగకుండానే వాటిపై వ్యాఖ్యానించడం మరి వారిలో ఉండేటువంటి ఆందోళన తెలియజేస్తుంది. బీజేపీ ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలో ముందుకు వెళ్ళాలి అన్నది కేవలం బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటిది. దాని గురించి ఇతర పార్టీలు ఆలోచించవలసిన, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దళిత ఎమ్మెల్యేలను దూషిస్తే ఊరుకోమని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం హెచ్చరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రజల కోసం చట్టాలు చేసే అసెంబ్లీలో దళిత శాసనసభ్యునిపై నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. అక్బరుద్దీన్ మీ పార్టీ చరిత్ర మాకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఏజెంట్లుగా పనిచేసే మీరు ప్రజల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది దొరల పాలన కాదని, ప్రజాపాలనని నోరు పారేసుకుంటే అదే స్థాయిలో ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అక్బర్ దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ఆయన ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన తెలంగాణలో చీకటి రోజులని అన్నారు. ప్రజా కంటకుడిగా పాలన సాగించిన విధానం చరిత్రలో మిగిలిపోతుందని విమర్శించారు. నిజాం నవాబుకు మించి అరాచక పాలన కొనసాగి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఇప్పటికీ ఈ కేసులు లేవు పాపం. ఆయన వాళ్ళు తెలంగాణలో ఉండి కూడా తెలంగాణకి ఏనాడు మద్దతు చేయలేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడేక్కడే డాక్టర్లు కబ్బన్పల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు అయినందుగా ఇష్టం వచ్చిన భాష. ఆయన డాక్టరు చదువుకున్నాడు. కబ్బన్పల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఒక దళితుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో ఏం తమాషగా, ఏం జాగిరని ఏమనుకుంటున్నాడు? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని పార్టీ అయ్యా నాకు అర్థం కాలే. ఏమనుకుంటుంది? పోనీ మీరు ఎంఐఎం తరఫున ఏ ఎమ్మెల్యేలను తెలుస్తారు కదా. మీరు ఎప్పుడు మీ అన్న ఎంపీ ఎప్పుడన్నా ఈ ముస్లిం సోదరులకు, నిరుపేద ముస్లిం సోదరులకు ఇల్లు కట్టించారా? ఆర్థికంగా ఆదుకున్నారా? వాళ్ళు ఎంతో మంది ముస్లిం సోదరులు నిరుపేదలు ఉన్నారు. లక్షలలో నిరుపేద ముస్లింస్ ఉన్నారు. ఎన్నడన్నా వాళ్ళని ఆదుకున్నారా? ఆర్థికంగా, సామాజికంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు 1000 వాళ్ళు ఉన్నారు, లక్షల వాళ్ళు ఉన్నారు ముస్లిం సోదరులు. హైదరాబాద్ వాళ్ళ గురించి ఎప్పుడన్నా అక్బరుద్దీన్ ఓవైసీ కానీ వాళ్ళ అన్న ఓవైసీ గారు ఎప్పుడన్నా వాళ్ళ గురించి ఆలోచించారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలకుడు కాదు, విధ్వంసకారుడు అని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. కేసీఆర్ పాలన అయిపోయిందని వదిలిపెట్టవద్దన్నారు. అయినా ఎలా వదిలిపెడతాం అని కామెంట్స్ చేశారు. రెవెన్యూ, ఆర్థిక, విద్య, టీఎస్పీఎస్సీ, గ్రామ పరిపాలనతో పాటు అన్నింటినీ విధ్వంసం చేశారని ఆరోపించారు.
నూతన కలెక్టర్లను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా కేసీఆర్ మార్చారని చెప్పారు. ఎవరు ఎక్కువ కరప్షన్ చేస్తే వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్లో వేశాడని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ వనరులు ఉన్న దేశం భారతదేశం అని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అనేక విధాలుగా దోచుకున్నారని ఆరోపించారు ఆకునూరి మురళి. కేసీఆర్ రాజకీయం అవినీతి చేశాడు అని అన్నారు. ఇప్పుడు కొత్త దొంగలు రాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. పాత దొంగలు కొన్ని నేర్పి వెళ్లారని వాళ్లలాంటి వారి నుంచి తెలంగాణను కాపాడుకోవాలని కోరారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క శాఖలో అవినీతి లేకుండా లేదన్నారు. నేను నిజంగా అంత పెద్ద కరప్ట్ అయితే నన్ను తీసుకొచ్చి రంగారెడ్డి కలెక్టర్ అయ్యాలి కదా. అమాయకంగా అంటున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాతో. అంటే అంత జోక్ అయిపోయింది అన్నమాట ఇది. అంటే చూడండి ఎట్లా ఏ రకంగా చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్. ఇది చాలా దుర్మార్గం ఇది, చాలా అంటే చాలా దుర్మార్గం ఇది. అంటే ఇట్లా చేయకూడదు కదా. నిజానికి నా దరిద్రం అంత ఏంటంటే నేను చాలా దేశాలు తిరిగాను. ఊరికి ఏడుస్తుంటా, అరే మన దేశం ఎట్లా ఎందుకు ఉండదు, మన రాష్ట్రం ఎట్లా ఎందుకు ఉండదు అని. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఎందుకంటే ఈ దొంగలు మళ్ళీ ఎట్లా వద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చేసిండా? ఏం చేసిండు కేసీఆర్? రాజకీయం చేసిండు, అవినీతి చేసిండు. అవినీతి చేసిండు. రాజకీయాన్ని ఒక వ్యాపారం లాగా విస్తరించడానికి ప్రయత్నించిండు. అంటే మాకు చాలా డబ్బు ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 2 కోట్ల ఓట్లను కొనిస్తాము, అది కాక మాది ఇంకెక్కువ డబ్బు ఉంది. ట్రస్ట్ తెలంగాణ వారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఖైరతాబాద్ జిహెచ్ఎంసీ గ్రౌండ్స్ లో వైద్యులు స్ఫూర్తి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మానవత రక్షితి రక్షితః అనే నినాదంతో శ్రీ గురు విశ్వ స్ఫూర్తి దృష్టితో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో ప్రాచీన యోగా, ధ్యానం వంటి విధానాలతో పాటు అలోపతి వైద్యం కూడా తాము అందిస్తున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మానవాళి ఆరోగ్యం కొరకు మానవత దృష్టితో ఆరోగ్య స్ఫూర్తితో ప్రతి ఒక్క మానవుడు తమ జీవన విధానాన్ని మార్చుకుని ఆరోగ్యంగా జీవించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, దివంగత మాజీ ఖైరతాబాద్ శాసనసభ్యులు పి జనార్దన్ రెడ్డి కుమార్తె విజయరెడ్డి హాజరయ్యారు. ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు మార్గాన్ని అన్వేషించి ఇలాంటి పెద్దలు అప్పుడు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు గ్రహించారు కాబట్టి తరతరాలకు ఇది అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉంటారు. కాబట్టి కాలానితో మనం అందరం కూడా మర్చిపోయి అవన్నీ కూడా మర్చిపోయి ఒక స్పీడ్ అంటే మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయాం. ఈ మెకానికల్ లైఫ్ వల్ల ఆరోగ్యంతో పాటు రకరకాల టెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వారు కొన్ని రాశారు, ఇక్కడ నేను చూశాను. సామూహిక ధ్యానం ద్వారా సామాజిక న్యాయం వల్ల విశ్వస్ఫూర్తి మార్గం ద్వారా ఎన్నో రకాలుగా మనము మరి దానికి ట్రీట్మెంట్స్కు మార్గం ఉంది. కానీ మనం మర్చిపోయాం కాబట్టి ఈరోజు మనుషుల వ్యత్యాసం, ఆలోచన విధానం మారడం వల్లనే మనమందరం కూడా ఏదైతే ఉమ్మడి కుటుంబం ఉన్నటువంటి మర్యాదలు కానీ, ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆ గౌరవం కానీ, లేకపోతే సామాన్య మానవుడికి మనిషిని ప్రేమించేటువంటి ఇది కూడా మనం కోల్పోయి ఈరోజు ఒక మెకానికల్ లైఫ్లో బతుకుతున్నామంటే మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా నేను అనుకుంటాను వచ్చిన ప్రతి వారికి ఇది బోధన కలగకపోయినా కొంతమంది కన్నా దీనివల్ల లాభం చేకూర్చి మరి రాబోయే రోజుల్లో పెద్దలు అన్వేషించినటువంటి ఇన్ని రకాల మనకు మార్గాలు ఉన్నప్పటికీ మనం ఒక మెకానికల్ లైఫ్లో ఇంకా రోజుకు దాంట్లోనే నిమగ్నం అయిపోయి మనతో పాటు మనం రాబోయేటువంటి తరాలకు కూడా మనం నష్టం చేస్తున్నామనే విషయాన్ని ఈ యొక్క ప్రజలకు అందరికీ తెలియాలని ఒక అవేర్నెస్ క్యాంపు మీరు ఇక్కడ ఏర్పాటు చేయడము నిజంగా నేను సంతోషిస్తున్నాను. అది మా ఖైరతాబాద్లో పెట్టడము గర్వకారణంగా భావిస్తూ ఈ చక్కటి తెలంగాణ భవన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు తలసాని. ఈ రోజు మన దేశమే కాకుండా యావత్ ప్రపంచం డిసెంబర్ మాసం వచ్చిందంటే
మరి యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం అంతా డిసెంబర్ మాసం అంతా అంటే ఒక్క 25th కాకుండా యావత్ డిసెంబర్ కూడా మీకంతా హాలిడే మూడ్లోకి వెళ్ళిపోవడం, దాంట్లో ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ సంబరాలు ఉన్నాయి కాబట్టి మరి ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసు ప్రభు గారు, ఆ దయామయుడు కరుణామయుడు ఈరోజు ఈ దేశానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా ఉండి పేదవాళ్ళు కానీ అదేవిధంగా మధ్యతరగతులు కానీ అందరూ కూడా సమాజంలో సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి గొప్ప వ్యక్తి మరి యేసు ప్రభు గారు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు పెద్దలందరి సమక్షంలో వారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన నియోజకవర్గంలో కూడా అనేకమైనటువంటి చర్చెస్ లో మరి గడిచిన వారం నుంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఇక బీకేగూడ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా చాలా జరుగుతున్నాయి. అన్ఫార్చునేట్ నాకు 2-3 days నుంచి జ్వరం వస్తుంది కాబట్టి నేను అటెండ్ కాలేకపోయినా, బట్ రేపు మరి కంపల్సరీగా ఒక చర్చ్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ అందరూ. గత ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లీలో అలీసాగర్ లిఫ్ట్ ద్వారా యాసంగి పంటలకు నీటిని విడుదల చేసిన ఆయన గత పాలకులపై మండిపడ్డారు. రైతుల కోసం ఇరిగేషన్ అధికారులు అహర్నిశలు సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. రైతులకు సొసైటీల ద్వారా ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. ప్రతి డిపార్ట్మెంట్ లో గత 9.5 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్లక్ష్యం చేశారో ఆ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి కొన్ని అసెంబ్లీ కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఎప్పుడు లేని విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఇరిగేషన్ ఆఫీసర్స్ కానీ, కన్సల్ట్ మండల అధికారులు ప్రతి గ్రామానికి తిరిగి ఆ గ్రామాల్లో ఆ రైతులు ఏ సీడ్ యూజ్ చేశారో, అదే విధంగా నాట్లు ఎప్పుడు వేస్తున్నారో ఎప్పుడు వాటర్ కావాలి, అదే విధంగా ఇరిగేషన్ ఆఫీసర్లకు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. మీరు నీళ్లు ఎక్కడైనా అవసరం లేకుంటే పై అధికారులకు ఎప్పుడు ప్రతి తూముకు ఒక షెటర్ పెట్టింది, నీళ్లు అవసరం లేని దగ్గర తప్పనిసరిగా షెటర్ కట్టేయాలి, కింది వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధానాలకు మీరు వస్తే తప్పనిసరిగా అందరం బతుకుతాం, అందరు సంతోషంగా ఉంటారు. పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీతాదేవి జన్మస్థలమైన జనక్పూర్ జానకి మాతా దేవాలయాన్ని స్థానిక ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన దర్శించుకున్నారు. రంగారెడ్డి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి ఉప్పల్పల్లిలోని ఉన్న ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 2021-2023 16వ కాన్వికేషన్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్లు పాల్గొని దీప ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక నృత్యాలతో ప్రారంభించిన కార్యక్రమం అందరినీ ఎంతో ఆకట్టుకున్నదన్నారు. పోలీస్ శాఖ తర్వాత రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తూ పొందిన అనుభవాన్ని విద్యార్థులు పంచుకున్నారు. ఈ కాలేజీలో వివిధ బిజినెస్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉత్తన్నమైన టాపర్లను బీసీ సజ్జన చేతుల మీదుగా బహుమతులు అందించారు. మరియు పాస్ అవుట్ అయిన ఇతర విద్యార్థులందరినీ సర్టిఫికెట్లను అందించారు. ఈరోజు 16వ కన్వకేషన్ అడ్రస్ ఐసీబీఎం కాలేజ్లో చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. కాలేజ్ యాజమాన్య రితు జరార్ గారు, శంషుద్దీన్ జరార్ గారు, నా స్నేహితుడు జితేందర్, మొత్తం వాళ్ళ సిబ్బంది బాగా కృషి చేస్తున్నారు ఈ సంస్థకి. ఈ సంస్థ కూడా చారిత్రాత్మక సంస్థ. దాదాపు 34 ఏళ్ళ నుంచి వాళ్ళు ఈ కాలేజ్ని నడిపిస్తున్నారు. చాలామంది ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి మంచి మంచి ప్లేస్మెంట్స్ అయిందని చెప్పి తెలిసి చాలా సంతోషం అనిపించింది. ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా మన టీఎస్ఆర్టీసీ గురించి చెప్పడం జరిగింది, మేనేజ్మెంట్ గురించి చెప్పడం జరిగింది. సో పిల్లలు కూడా బాగా మంచి ఉన్నారని చెప్పి కూడా యాజమాన్యం చెప్తుంది. ఆల్రెడీ చాలామంది కూడా ప్లేస్మెంట్ కావడం చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి ఉండాలి, వాళ్ళు మంచి ఫ్యూచర్ చేంజ్ లీడర్స్ కావాలని చెప్పి నేను కోరుతున్నాను. మన జితేందర్కి, శంషుద్దీన్ జరార్కి, రీతు మేడంకి, మొత్తం సిబ్బంది కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను.
రీసెంట్గా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ICBM కాలేజ్ నుంచి కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మొత్తం 2 years చదువుకున్నాం మేము. ఇక్కడ యాక్చువల్గా ఈ పర్టికులర్ కాలేజ్లో ఓన్లీ చదువు అనే కాకుండా ఇంకా చాలా మట్టుకు చాలా నేర్చుకున్నాం మేము లైఫ్లోని పర్సనాలిటీ వైజ్. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిన తర్వాత నేను యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు డెలాయిట్లో పనిచేస్తున్నాను. ట్యాక్స్ కన్సల్టెంట్గా నాకు జాబ్ వచ్చింది. ఇవాళ ఈ స్థాయిలో నేను ఉన్నానంటే నా కాలేజ్ నాకు చాలా నేర్పింది. సో ఎప్పటికీ నేను దానికి గ్రాటిట్యూడ్గానే ఉంటాను మా కాలేజ్ తరఫున. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది లెర్నింగ్స్. I'm doing my job in Chemveda Life Sciences as a BD executive. Thankful for the placement. I really thankful for giving me this opportunity. I've got placed in Deloitte in the first year itself. I was the late joinee, so I got placed in literally 6 months. I'm really grateful for it. I would like to express my immense gratitude and I've done my BTech, and from BTech I've transformed my journey into management science, and this college has taught me how to develop immense self-confidence that you can be helpful to the company you work in and hereafter the society you live in. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులతో కావడంతో భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. దీంతో పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం ఉంది. భక్తులు అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, విష్ణు పుష్కరిణి, పార్కింగ్ ఘాట్లు, బస్టాండ్ ఆవరణాలు సందడి నెలకొంది. మూసీ నదిపై ముసరంబాగ్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నందున ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అంబర్పేట్ నుండి ముసరంబాగ్ ఫ్లైఓవర్ మీదుగా మలక్పేట టీవీ టవర్ వైపు వెళ్లే అన్ని సాధారణ వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులను అలీకేఫ్ ఎక్స్ రోడ్ వద్ద జిందా తిలస్మాత్, గోల్నాకా, న్యూ బ్రిడ్జ్, హైటెక్ ఫంక్షన్ హాల్, అఫ్జల్ నగర్ వైపు మళ్లించబడతాయి. అక్కడి నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద కుడి మలుపు తిరిగి పిస్తా హౌస్, ముసరంబాగ్ జంక్షన్ వైపు వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లి సహకరించాలని కోరారు పోలీసులు. లోయ ట్యాంక్ బండ్ లోని భారత్ సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని దుప్పట్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 25వ తేదీన భారత మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీతో పాటు దేశంలోని అనేక విద్యా సంస్థల తరపున వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తి బాటలో నీతివంతమైన, అవినీతి రహిత, సమర్థవంతమైన, ఆదర్శవంతమైన పాలనను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. వాజ్పేయి హయాంలో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో భారత్ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. కార్గిల్ విజయం, పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచానికి భారత శక్తి సామర్థ్యాలు చాటిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని ఆయన గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, నేడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి విషయం మనకందరూ తెలుసు. అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగింది. పేద ప్రజలకు సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కానీ, కుగ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, లేక భారతదేశాన్ని అణుశక్తి దేశంగా తీసుకొచ్చేటువంటి పోఖ్రాన్ అణు పరీక్షలు కానీ, భారతదేశం మీద కన్నెత్తి చూస్తే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించడం కానీ, ఈ రకంగా మరొక నీతివంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి ఒక మంచి పరిపాలన అటల్ బిహారీ వాజ్పేయి గారు అందించారు. అందుకే ఈరోజు భారత ప్రభుత్వము గుడ్ గవర్నెన్స్ డే, ఒక ఆదర్శవంతమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి, ఒక మంచి పరిపాలన అందించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశమంతా కూడా ముందుకెళ్ళాలి, దేశం అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రకంగా పనిచేయాలని ఈరోజు ఆలోచనతో గుడ్ గవర్నెన్స్ డే కింద అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇష్టాగోష్ఠి సమావేశాలు, అనేక పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు, అదేవిధంగా సభలు, సమావేశాలు, రక్తదాన శిబిరాలు,
పేరు మోసిన ఇలాంటి అంతరాష్ట్ర దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. డిఐ వీరశేఖర్, డిఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్లోని గర్హా సమీప జోగ్య గ్రామానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ ఆలియాస్ రాబిన్ హుడ్ ఉజ్వల్ ఈ నెల 8న హైదరాబాద్ లక్ష్మీ కపుల్లోని మేరియడ్ గోల్డెన్ లాడ్జ్లో దిగాడు. పేరు మోసిన ఇలాంటి అంతరాష్ట్ర దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. డిఐ వీరశేఖర్, డిఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్లోని గర్హా సమీప జోగ్య గ్రామానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ ఆలియాస్ రాబిన్ హుడ్ ఉజ్వల్ ఈ నెల 8న హైదరాబాద్ లక్ష్మీ కపుల్లోని మేరియడ్ గోల్డెన్ లాడ్జ్లో దిగాడు.